హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు 16 ఏళ్ళు. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. విమల ఇంట్లో పనంతా చేసుకుపోతున్నా లోపల మనసులో ఎంతో విసుగ్గా ఉంది. ఎన్నో రకాల ఆలోచనలు బుర్రలో రోద చేస్తున్నాయి. ఎన్నో ప్రశ్నలు నిలదీస్తున్నాయి. జవాబుల కోసం ఆమె ఆలోచనలు వెతుక్కుంటున్నాయి. ఒక్కొక్క ప్రశ్న మహా బరువుగా జవాబు తోచనిదిగా కనిపిస్తుంది. ఇంత ఆలోచనలోనూ విమలను ఆశ్చర్యపరుస్తున్న విషయం ఒకటుంది. అదేమంటే తనింతకాలం తన గురించి తను ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా ఉందా అని. తన ఆలోచనని, తన శక్తిని, తన సమర్థతని ఎప్పుడూ అంచనా వేసుకునే సమయమే రాలేదా? లేక తను అలాంటి ప్రయత్నమే చెయ్యలేదా? ఏమో, ఇప్పుడది ఆలోచించినా గందరగోళంగా ఉంది. ఏదో సమయం మించిపోయిన ఫీలింగ్ బాధేస్తుంది. విమల ఆలోచనలు ఆమె జ్ఞాపకాల వైపు మళ్ళీపోతున్నాయి. అవును, అప్పుడామెకు 16 ఏళ్ళు. అందం, ఆరోగ్యం ఆమె సొత్తు. అప్పట్లో ఆమెను ఆడవాళ్ళైనా చూపు మర్చుకోలేక మరి కాసేపు కన్నార్పకుండా చూసేవారు. ఆ విషయం ఆమెకి తెలుసు. తన అందం చుట్టూ ఒక భయం చుట్టుకొని ఉండటం ఆమె గ్రహించలేకపోయింది. విమల తల్లి మహాలక్ష్మికి కూతురి అందం మీద ఎంతో నమ్మకం. దేనికోసం ఆ నమ్మకమని ప్రశ్నిస్తే, అందమైన తన కూతుర్ని ఎవరైనా కట్నకానుకలు కోరుకోకుండా పెళ్లి చేసుకుంటారని ఆమె జవాబు. పోతే తండ్రికి కూతురికి కట్నం బాధ ఉండదనే ఆనందం ఉన్నా, పువ్వులా నాజూకుగా ఉన్నప్పుడే ఆమెని అత్యంత డబ్బున్నవాడి చేతిలో పెట్టెయ్యాలనే తాపత్రయం. అందుకే 12వ ఏటనే చదువు సంధ్యలు మానిపించి అపురూపంగా ఇంట్లో కూర్చోబెట్టారు. విమలకి చదువు అనేది లేకపోగా ఇంట్లో అపురూపమైన విలువైన విమల అందాన్ని జాగ్రత్తగా కాపాడాలనే ధ్యాస తప్ప మరొకటి లేదు. అనుకున్నట్టుగానే బంధుజనములో విమల చక్కదనం గురించి ప్రచారం జరిగింది. అందమైన కోడలు కావాలనుకునే అత్తలు, అందమైన భార్యలు కావాలనుకునే యువకులు విమల సంబంధం చూసుకుందామనే ధ్యాసలో పడ్డారు. ఆ రోజు విమల స్నేహితురాలి రమణి పుట్టినరోజు. రమణి ఇల్లు వీళ్ళింటికి 4 వీధుల అవతల. ఆ రోజు విమలకి చాలా ఆనందంగా ఉంది. రమణి ఇంటికి పుట్టినరోజు వేడుకకు వెళ్దామని రమణి మరీ చెప్పింది. ఎప్పుడు అమ్మా నాయనమ్మల ముఖాలు చూస్తూ, వారి మధ్య కొట్లాటలు తిలకిస్తూ, నాన్న కేకలు, తాతయ్య శాపనార్థాలు వింటూ విసిగిపోయిన ఆమెకి రమణి ఆహ్వానం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. విమలని 7వ క్లాస్ అవ్వగానే మానిపించేశారు. కానీ రమణి చదువు కొనసాగించటం వల్ల అప్పుడే 10వ క్లాస్ రాసింది. అయితే విమలకి తాను చదువుకోలేకపోయాననే బాధ బొత్తిగా ఉండేది కాదు. ఇంట్లో ఆడవాళ్ళు చదువుకోకపోవటం అతి సహజంగానూ, చదువుకోవటం కొంత అసహజంగానూ ఆమె కనిపించేది ఆ రోజుల్లో. సాయంత్రం అవుతుండగా విమల చక్కగా ముస్తాబై నుంచొని, బట్టలేసుకొని, పందిరి మించి స్వయంగా కోసుకున్న జాజిపూల మాల కట్టుకొని, జడలో పెట్టుకొని, మరి కాస్త దండ రమణికి పొట్లాం కట్టుకొని బయలుదేరడానికి సిద్ధమైంది. ఉండు, ఒక్కతివే ఎలా వెళ్తావు? తమ్ముడొస్తాడు, కాసేపు ఆగు అంది తల్లి. సరేనని మళ్ళీ లోపలికొచ్చి కూర్చుంది. అమ్మ అలా అన్నందుకు విమలకేం బాధ కలగలేదు. పైగా అది సహజంగానే తోచింది. అవును, ఒక్కతినే ఎలా వెళ్తాను అనుకుంది. తండ్రితో వెళ్ళిన 6 ఏళ్ల తమ్ముడు ఎంతకీ రాలేదు. ఆమె ఎదురు చూస్తూనే కూర్చున్నంతలో చీకటి పడిపోయింది. దీపాలు వెలిగిపోయాయి. 6 ఏళ్ల తమ్ముడు తోడు లేకపోవటం వల్ల రమణి పుట్టినరోజు పేరంటానికి విమల వెళ్ళలేకపోయింది. ఉత్సాహంతో నీరు కారిపోయింది. చేసుకున్న ముస్తాబంతా చెదిరిపోయింది. నేనొక్కతినే వెళ్తానమ్మా, వెళ్ళగలను అని అందామనుకుంది. కానీ ఏదో భయం ఆమెని ఆ మాట ఆడనివ్వలేదు. ఆమె మనసులో మాట గ్రహించినట్టుగా మహాలక్ష్మి పదే ఆడపిల్లవు, ఒక్కతివే ఎలా వెళ్తావు? ఆ సోద్యం మనకొద్దమ్మా అంటూ దీర్ఘాలు తీసింది. తలలో పువ్వులు పూర్తిగా విచ్చుకొని సువాసనలు వెదజల్లాయి. కాని పొట్లం కట్టిన దండ ఉక్కిరిబిక్కిరై వికసించకుండానే కమిలిపోవటం మొదలెట్టింది. నాన్న, తమ్ముడు 9 గంటలకు ఇంటికి వచ్చారు. విమల ఫిర్యాదు చేసింది. నాన్న తను వెళ్ళనందుకు ఎంతో ఆనందించాడు. ఆడపిల్లవు, అక్కడికి ఇక్కడికి ఒక్కదానివి బయలుదేరకూడదు అంటూ సున్నితంగా హితవు చెప్పాడు. మరోసారి ఎవరైనా తోడొస్తే వెళ్దువుగానిలే అంటూ ఆశ కూడా చూపించాడు. ఏ
వెళ్తే ఒంటరిగా అంది విసురుగా. ఏమో, ఏదైనా కావచ్చు. ఆడపిల్లవు, అందులో అందమైన దానివి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఇదే మాట అమ్మ, నాన్న, తమ్ముడు ఇలా చాలామంది చాలాసార్లు అన్నట్టుగా విమలకి గుర్తే. అయితే విమల కాస్తంత చొరవ తీసుకుని నేను వెళ్తాను, నాకు భయం లేదు అని ఎప్పుడూ అనలేదు. తన రక్షణ భారం తను ఆవగింజంతైనా వహించలేకపోయింది. విమలకి రఘురాంతో పెళ్లి కుదిరింది. అతను పెద్ద చదువు చదివాడు, డబ్బున్నవాడు, ఉద్యోగపు హోదా ఉన్నవాడు, అన్నింటికీ మించి అందమైన భార్య. ఈ సమాజంలో స్టేటస్ సింబల్ అని పూర్తిగా నమ్మినవాడు. చిన్ననాటి నుండి ఆమె సౌందర్యం ఏ కాలేజీ కుర్రాళ్ళ కళ్ళల్లో పడకుండా పరిరక్షించబడిందని పూర్తిగా తృప్తిపడినవాడు. ఆడది పెద్దగా చదువుకో అక్కర్లేదని విమలని భార్యగా ఎంచుకున్నాడు. ₹1,00,000 కట్నం తెచ్చే కోడళ్ళు కావాల్సినంతమంది దొరుకుతారు. కానీ ఇంత అందమైన పిల్ల కొడుక్కి దొరకదని గ్రహించిన అత్తగారు కట్నం వద్దని ఉదారంగా లాంఛనాలు మాత్రం తీసుకుని ఆమెను కోడల్ని చేసుకుంది. విమల అత్తారింట్లో ఆగజాట్యం పడట్లేదు. అత్తగారేమో ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండి అపురూపంగా చూసుకుంటుంది. ఆమె మీద ఎవ్వరి దృష్టి పడకుండా, కోడలు దృష్టి మరెవ్వరి మీద పడకుండా నిరంతర పరిరక్షణలో ఆమెను కాపాడుకుంటూ ఉంది. భర్త వెంట బొమ్మలా తయారై అటూ ఇటూ వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా అప్పుడప్పుడు మనసు తిరగబడింది. ఏదో బందీఖానాలో ఉన్నట్టు అనిపించేది. వీధి చివర ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలన్నా కూడా తోకుండాల్సిందే. పర్లేదులే, నేను వెళ్ళొస్తాను అని ధైర్యం చేసి అంటే ఏమంత బాధొచ్చింది, మేమెవరం లేము అంటూ అత్తారింట్లో ఆమెను ఎవరో ఒకరు పరిరక్షిస్తూనే ఉండేవారు. పెళ్ళైన 4 ఏళ్లకి తల్లికి సీరియస్గా ఉందన్న వార్త విని విమల విలవిల్లాడిపోయింది. ప్రయాణమైంది కానీ రఘురాం ఊళ్ళో లేడు. ఆమె వెంట రాగల తోడు ఎవ్వరూ ఆ సమయంలో లేరు. పర్వాలేదు, రైలెక్కించండి, వెళ్తాను అందామనుకుంది. అనలేని భయం ఆమె గొంతు నొక్కింది. అంతకు ముందుగానే అత్తగారు ఒంటరిగా వెళ్ళటం ఆడాలకి మంచిది కాదు అంటూ తేల్చి చెప్పింది. అనుకున్న సమయానికి వెళ్ళలేని విమల తల్లిని చివరిసారిగా కూడా చూడలేకపోయింది. అవును, ఆడది ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళటం కష్టం కదా అని దుఃఖాన్ని మింగుకుంది. కానీ అన్నాళ్లుగా ఆరాధించుకుంటూ అదృష్టంగా భావించుకుంటున్న ఆమె అందం మీద, ఆడతనం మీద మొదటిసారి అసహ్యం వేసింది. కాస్తంత చొరవగా నీ వెళ్తానని వెళ్ళి ఉంటే అమ్మనొక్కసారి చూడగలిగేదాన్ని అనే ఊహ ఆమె హృదయంలో ముల్లులా గుచ్చుకుని ఉండిపోయింది. ఆమె అక్కడే నిలబడిపోయినా జీవితం కదిలిపోతూనే ఉంది, మారిపోతూనే ఉంది. పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు. విమలలోని అందం తరగాల్సినంత తరగలేదు. అందుకే ఆమె భర్త రఘురాంకి భార్యను మరింత అంటిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత పడింది. ఎవ్వరూ లేకుండా అడుగు బయటకు పెట్టే అలవాటు ఆమెకు లేకుండా పోయింది. ఎప్పుడైనా తెగింపుగా ఈ బంగారపు పంజరపు తీగలు తెంచుకోవాలనే ఊహ కలిగిన వెంటనే అలా వెళ్ళాలా, ఒంటరిగా వెళ్ళటం ఆడాళ్ళకి మంచిది కాదనే పిరికి వయసు పెరిగే కొద్దీ ఇతరుల నీడ నిప్పులా అనిపించసాగింది విమలకి. ఒక్క క్షణం ఏకాంతంగా 4 అడుగులు నడవలేని స్థితి నరకంలా పరిణమించింది ఆమెకి. ఆమెలో చిన్న చిన్న కోర్కెలు ఊపిరి సలపకుండా చేయటం మొదలుపెట్టాయి. సొంతంగా బస్సెక్కాలి, సొంతంగా రైలెక్కి కిటికీలోంచి గిర్రున తిరిగే ప్రకృతిని చూడాలి, సినిమాకి వెళ్తే తనే ఆడవాళ్ల క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి. ఆలోచించే కొద్దీ ఇవన్నీ తనకి తీరని కోరికలా అని ఏడుపొచ్చింది. 16 ఏళ్ల తరువాత విమలకి 32 ఏళ్లు నిండాక, ఒంటరిగా ఉండాలనే కోరిక పెరిగిపోయాక అనుకోకుండా అదే ఊళ్ళో ఉన్న చిన్ననాటి స్నేహితురాలు రమణి కనిపించింది. అడ్రస్ తీసుకొని ఆ రోజు మధ్యాహ్నం విమలింటికి వచ్చింది. ఆమెను చూస్తూనే ఒక్కతివే వచ్చావా అంది విమల. మరి లేకపోతే ఎప్పుడూ ఎవరో ఒకరు జంట ఉంటారా అంటూ నవ్వింది రమణి. చాలా దూరం నుండి ఒంటరిగా తన కోసం ఆ పట్టణంలో రావటం విమలకి ఎంతో ఆనందాన్నిచ్చింది. 4 వీధుల అవతల ఈ రమణి పుట్టినరోజుకి తానెలా వెళ్ళలేకపోయింది? గుర్తుకొచ్చి బాధ కలిగింది. అంత మాత్రాన తను పొందిన గొప్పతనమూ లేదు, రమణి కోల్పోయింది లేదు. తను కాస్త చొరవ తీసుకొని ప్రపంచంలోకి ఒక అడుగు వేస్తే మరి తన జీవితాంతం స్తబ్దంగా ఉండేది కాదనిపించింది. రమణి ఎన్నో విశేషాలు చెప్పింది, ఎంతో ధైర్యం నీరుపోసింది. ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కన మనల్ని నడిపేవారు ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. మనం బయటికి వెళ్ళినంత మాత్రాన ఏమీ అయిపోము అంటూ స్పష్టం చేసింది. 4-5 సార్లు రమణి వచ్చి వెళ్ళాక విమల కాస్తంత ఆత్మస్థైర్యం వచ్చింది.
ఆలోచన పెరిగింది. ప్రపంచాన్ని, మనుషుల్ని, వారి భావాల్ని విమర్శతో చూడటం మొదలుపెట్టింది. తనకంటూ చదువు లేకపోవటం వల్ల తను చీకటిలో ఉండిపోయినట్లు తహతహలాడిపోయింది. 4 గోడల మధ్య ఉన్న ఆడవాళ్లు పవిత్రులని భావిస్తూ బయట పనుల్లో తిరిగే ఆడవాళ్లందా కనబరిచే చులకన భావాన్ని గమనించిన కొద్దీ విమలలో బాధ మరీ పెరగటం మొదలయ్యింది. లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పువ్వుల ప్రదర్శనకి తప్పక రమ్మని మరీ చెప్పి వెళ్ళింది రమణి. రకరకాల పువ్వులు, ముఖ్యంగా గులాబీలు ఎన్నో రంగుల్లో. ఎన్ని రకాలో చూడటానికి 2 కళ్ళు చాలవు. చూసి తీరాల్సిందే. వెళ్తూ మరీ ఊరించింది. ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంటే ఓహో, అక్కడ ఒక్కతివే ఎలా వెళ్తావు? పవన్ వస్తే తోడు తీసుకెళ్ళు అన్నాడు రఘురాం. 14 ఏళ్ల పవన్ తనకెలాంటి అంగరక్షకుడో అర్థం కాలేదు. అవును మరి, తన 16వ ఏట 6 ఏళ్ల తమ్ముడు తోడుగా ఉన్నప్పుడు ఇప్పుడు వీడు మాత్రం తోడెందుకు కాదు? వాడు మగాడు, తమ్ముడు చిన్నవాడైనా మగాడు, కొడుకు చిన్నవాడైనా మగాడు. మగాడి నుండి ఆడదాన్ని రక్షించడానికి మగాడే రావాలి. వాడు పసివాడైనా, ముసలివాడైనా, గుడ్డివాడైనా, కుంటివాడైనా. ఇదెక్కడి న్యాయం? స్త్రీ ఒక్క అడుగు చొరవ తీసుకొని తన గురించి తను ఆలోచించుకుంటే, ముందుకు సాగితే తన అనుభవం తనకు దక్కుతుంది. తన జీవితం తనకి మిగులుతుంది. రమణి మాటలు గుర్తుకొస్తుంటే ఒక్కసారి గుండెలు నిండగా ఊపిరి పీల్చుకోవాలనిపిస్తుంది. అందుకే ఉదయం నుంచి పనిచేస్తున్న మనసులో లేదు. తనింతకాలం ఎంత మొద్దు నిద్రలో ఎలా ఉండిపోయింది? ఏ అనుభవం, ఏ ఆలోచన లేకుండా రాయిలా ఇన్నాళ్ళు పడుంది. కానీ ఇప్పుడు ఈ మత్తు వదిలించుకోవాలి. ఈ జడత్వం నుంచి బయటపడాలి. నేనొక్కతనే ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వెళ్ళగలను, వెళ్తాను. నాకెవ్వరూ తోడు తోక వద్దు. నేను వెళ్ళగలను, నేను వెళ్తాను అని గట్టిగా అరుస్తూ విమల చేసిన ప్రకటన విని ఇంట్లో అందరూ ఆమె వైపు చూశారు. ఆ గొంతు అందరూ ఆశ్చర్యంగా విన్నారు.